అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మే 24వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసేటటువంటి విషయాలు పౌలు ఎదుర్కొన్నటువంటి క్లిష్ట పరిస్థితులు. అంతకంటే ప్రాముఖ్యంగా పౌలు ఇక్కడ తిమోతికి హెచ్చరిస్తున్నటువంటి విషయాలను ఖచ్చితంగా మనము శ్రమలను, హింసలను నీవు ఎదుర్కొంటావు అనేటటువంటి ఆ విషయాన్ని స్పష్టం చేస్తా. నేను కూడా అట్టివి ఎదుర్కొన్న వాడనై ఉన్నాను కాబట్టి యు ఆర్ నాట్ ఫార్దర్ ఫర్ దట్, అంటే నువ్వు దానికి ఏం దూరంగా లేవు. నీవు కూడా అట్టి హింసలు, శ్రమలు ఎదుర్కొనవలసినటువంటి ఆ అవసరతను నీవు జ్ఞాపకం చేసుకో అని అంటారు. ఇక్కడ ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు 2 తిమోతికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం నుంచి 13వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతాం. ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడ రాయబడినటువంటి విషయం, అంతియోకయ, ఇకోనియా, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు. ఈ విషయాలను ఇక్కడ స్పష్టంగా మనం గ్రహించాలి. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, మనం ఒకవేళ పౌలు యొక్క సువార్త ప్రయాణములో ఆ 2వ, 3వ మిషనరీ జర్నీలలో గనక మనం ప్రాముఖ్యంగా మనం చూసినట్లయితే, ఈ అపోస్తలుల కార్యంలో మనం గమనించినట్లయితే, పౌలు ఈ ఇకోనియా, లుస్త్రా, అంతియోకియా ఈ పట్టణముల ద్వారా ప్రయాణము చేస్తూ సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు ఆయన ఎదుర్కొన్నటువంటి ఆ హింసను, ఉపద్రవమును ఈ తిమోతి దగ్గరుండి చూశాడు. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటో మనం ఇక్కడ గుర్తించాలి. ప్రాముఖ్యంగా అంతకంటే ముందు, అంటే తాను మార్పు చెందక ముందు అటువంటి హింసకుడుగా, దూషకుడుగా పౌలు ఉంటున్నట్లుగా, అంటే క్రైస్తవులను ఆయన హింసించినటువంటి విధానము ఆ 8, 9 అధ్యాయాల్లో మనము అపోస్తలుల కార్యంలో చూడగలుగుతూ ఉంటాం. ఆయన స్త్రీలను, పురుషులను ఈడ్చుకొని వెళుతూ ఆ దమస్కు మార్గంలో వారిని చంపాలనే ఆలోచనతో ఆయన బయలుదేరినటువంటి వాడుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అటువంటి వాడు ఇక్కడ మనకు నేర్పిస్తున్నటువంటి ఒక గొప్ప పాఠంను మనం ఇక్కడ గ్రహించాలి. ఆయన చెప్తున్నటువంటి మాట, అయ్యా నేను ఇకోనియాలో, లుస్త్రాలో, అట్లాగే అంతియోకియాలో ఎదుర్కొన్నటువంటి హింస, ఉపద్రవము నీవు చూసినటువంటి వాడవు తిమోతి అని చెప్తా ఉన్నాడు. అని చెబుతూ, అట్టివి నీకు తెలిసినా కూడా నీవు మార్క్ వలె నన్ను మధ్యలో వదిలి వెళ్ళిపోలేదు, నన్ను అయినా కూడా నీవు వెంబడించావు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తిమోతి. అందుకనే అక్కడ పౌలు తిమోతిని గురించి చెబుతూ ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో గొప్ప మాట అక్కడ చెప్తుండడం మనం చూడగలుగుతాం. కాబట్టి అంటే హింస ఉంటుంది. ఇక్కడ మనము గుర్తించాల్సినటువంటి విషయం, ఒక విశ్వాసిగా, మరి ముఖ్యముగా, లేదా ఆ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తిగా ఇక్కడ గుర్తించాల్సినటువంటి ప్రాథమిక సత్యము శ్రమ. లేదా ఇక్కడ పౌలు మాటల్లో గనక మనము మాట్లాడాల్సి వస్తే, హింస, ఉపద్రవాలనేటివి కామన్. నేను దేవునిని నమ్ముకున్నాను కాబట్టి, విశ్వాసిగా నేను ఉంటున్నాను కాబట్టి, ఏ ఆపద, ఏ శ్రమ నన్ను అంటదు, నా దగ్గరికి రాదు అనుకొనడానికి వీలే లేదు. ఖచ్చితముగా హింస, శ్రమ, ఉపద్రవం అనేది ఖచ్చితము. జాన్ మెకార్థర్ గారు చెప్తున్నటువంటి ఒక గొప్ప మాట గనక మనం ఒకవేళ ఆలోచించినట్లయితే, పర్సిక్యూషన్ గురించి, అంటే ఈ హింసను ఎదుర్కోవడం గురించి ఆయన చెప్తున్నటువంటి మాట, పర్సిక్యూషన్ ఈజ్ టు బి ఎక్స్పెక్టెడ్. అంటే
ఖచ్చితముగా హింస అనేటటువంటిది ఎదురయ్యేటటువంటిదే కానీ దాన్ని తప్పించుకొని పోయేటటువంటి విషయము కాదు. అంటే ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు ఉంటున్నావంటే, లేదా క్రీస్తు యొక్క పరిచర్యలో సేవలో ముందుకు కొనసాగుతున్నావనంటే హింసను నువ్వు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే ఖచ్చితంగా ఆ హింస కోసం నువ్వు ఎదురు చూడాలి. ఏదో ఒక సమయంలో అట్టి హింస, అట్టి ఉపద్రవము, అట్టి శ్రమ నాకు ఎదురవుతుంది అనేటటువంటి ఆ ఎక్స్పెక్టేషన్తోని, ఆ సిద్ధపాటుతోని నీవు ఉండాలి. అంతేగాని అంటే క్రైస్తవ్యం అనగానే నేటి దినాన ఒక అంటే ఒకలాంటి ఆలోచన ప్రజలను ఏమనుకుంటా ఉన్నారంటే ఇది ఒక పూలబాట అని అనుకుంటా ఉన్నారు. కాదు, ఖచ్చితంగా శ్రమల ప్రయాణం అనేటటువంటి విషయాన్ని మనం, అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు తెలియజేస్తున్నటువంటి మాట మనం చూసినట్లయితే, ప్రతివాడు తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించు అంటే ఇక్కడ ప్రతిరోజు కూడా ఇది ఒక శ్రమల ప్రయాణమే అనేటటువంటి విషయాన్ని మనం అక్కడ గుర్తించగలగాలి. అది చెబుతూ ఇక్కడ తిమోతి ఒక గొప్ప విషయం కనుక మనం ఆలోచించినట్లయితే, ఆయన శ్రమలు ఎదుర్కొంటున్న నేటి దినాన మనం చూసినట్లయితే ఏదన్నా సంఘములో ఏదైనా శ్రమ, ఏదన్నా సమస్య వస్తే నాకెందుకులే అని పక్కకు తప్పుకోవడం మనం చూడగలుగుతూ ఉంటాం. సంఘానికి ఏమైనా శ్రమ వస్తే వదిలి వెళ్ళిపోయేటటువంటి వారు కోకొల్లలుగా ఉంటా ఉన్నారు. కానీ నిజమైన విశ్వాసి, స్థిరమైనటువంటి విశ్వాసి తిమోతి వలె ఉంటాడు అని ఇక్కడ గ్రహించారు. పౌలుకు శ్రమలు వస్తూ ఉన్నాయి, ఉపద్రవాలు ఎదురవుతూ ఉన్నాయి, హింస ఎదురవుతూ ఉంది. తిమోతి వాటిని చూసి పారిపోయాడా? పౌలును వదిలి వెళ్ళిపోయాడా? కాదు. నీవు అవన్నీ దగ్గరుండి నా విషయంలో చూసినప్పటికీ, నీవు తెలుసుకున్నప్పటికీ కూడా నన్ను వెంబడించితివి. దట్ షుడ్ బి ద ట్రూ డిజైర్ ఆఫ్ రియల్ క్రిస్టియన్. ఇట్టిది ఖచ్చితంగా ఒక నిజమైన క్రైస్తవునికి ఒక కోరిక, ఒక ఆశ అయి ఉండాలి. అంటే ఆయన నడవవలసినటువంటి త్రోవ శ్రమ ఎదురవుతుంది, తనకే కానివ్వండి, సంఘానికే కానివ్వండి, ఆ ప్రయాణంలో ఖచ్చితంగా శ్రమ ఎదురవుతుంది. అయినా కూడా నేను వెంబడిస్తాను. ఆ మాట చాలా ప్రాముఖ్యం. తిమోతి అట్టి గొప్పగా అక్కడ మనము తిమోతిని గురించి మాట్లాడుతూ, ఈ సువార్త వ్యాపకము నిమిత్తము తండ్రి కుమారునికి ఎలాగు పరిచర్య చేసెనో, ఈ సువార్త వ్యాపకము నిమిత్తము తిమోతి నాకట్లా పరిచారం చేశాడని చెప్తాడు. అంతమటికే కాకుండా మీ క్షేమము కొరకు, అయ్యా ఫిలిప్పి సంఘస్థులారా, మీ క్షేమము కొరకు ఆయన నిజముగా చింతించువాడంటాడు. ఇంకా అందరూ తమ సొంత కార్యములనే చూచుకునుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరూ చూడటం లేదు. బట్ తిమోతి ఫిల్స్ దట్ గ్యాప్. ఎంత గొప్ప మాట మనం. కాబట్టి ఇట్టి శ్రమలను, ఇట్టి ఉపద్రవాలను చూసి పారిపోవడం అనేది సమస్య లేదండి. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ దట్. మెయిన్ రీజన్ ఎక్కడ మనం ఫెయిల్ అయిపోతామంటే, వి నెవర్ ఎక్స్పెక్ట్. అంటే మనం అది ఎదురవుతుందని సిద్ధపాటు మనకు ఉండదు. కానీ ఇక్కడ నీవు గుర్తించాల్సినటువంటి ఇట్ ఈస్ టు బి ఎక్స్పెక్టెడ్. అంటే అది నాకు ఎదురవుతుంది అనేటటువంటి స్పృహ నీకుంటే నువ్వు ఖచ్చితంగా యూ విల్ స్టాండ్ ఫర్ దట్. అది ఎప్పుడు వచ్చినా కూడా నీవు దాని కొరకు నిలబడేటటువంటి వాడవై ఉంటావు. అట్లాగే 12వ వచనంలో మనం చూసినట్లయితే ఇంకా గొప్ప మాట అక్కడ, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించిన వారందరూ హింస పొందుదురు. క్రీస్తులో అయ్యా నేను భక్తిగా, లేకపోతే నిజమైన విశ్వాసిగా ఆయన కొరకు నేను నిలబడాలనుకుంటున్నావా? ఖచ్చితంగా నీవు హింస పొందుతావు. ఎంత చక్కని ఒక లాయల్ స్టేట్మెంట్ ఇక్కడ మనం గుర్తించాలండి. పౌలు ఇక్కడ ఏమంటారు, ఇతరుల అంటే నేటి దినాన ఒక బోధలో ఉంటున్నటువంటి పోకడలను మనం చూస్తే తిమ్మిని బొమ్మిని చేసేటటువంటి రకాలుగా ఇక్కడ ఏమి పౌలు డిప్లొమాటిక్గా ఏం మాట్లాడటం లేదండి. స్ట్రైట్ టు ద పాయింట్ మాట్లాడుతూ ఉన్నాడు. నేటి దినాన బోధలు కనుక మనం చూసినట్లయితే, నీవు క్రీస్తుని నమ్ముకుంటే యు విల్ ప్రాస్పర్, నీకు ఏ బాధ ఉండదు, ఏ సమస్య. అవి కాదండి. ఖచ్చితంగా ఇక్కడ పౌలు చెప్తున్నటువంటి మాట,
మన యొక్క నిజ జీవితంలో మనకు కనువిప్పు కలగాల్సినటువంటి విషయం ఇక్కడ మనం గుర్తించాలి. నీవు దేవుని యందు సద్భక్తితో జీవించాలనుకుంటున్నావా? నీవు హింస పొందుతావు. నీవు హింసను ఎదుర్కొనవలసిందే. కానీ మనకుంటున్నటువంటి గొప్ప ఆదరణ గనక మనం ఇక్కడ చూసినట్లయితే, అక్కడ మనం చూసినట్లయితే పౌలు చెప్తున్నటువంటి మాట 11వ వచనం 2వ భాగంలో, అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ నిరీక్షణ అండి. అది మనకుంటున్నటువంటి ఒక గొప్ప హోప్ అని మనం అక్కడ గుర్తించగలుగుతాం. గాడ్ విల్ డెఫినెట్లీ టేక్ యూ అవుట్ ఫ్రమ్ దట్. దేవుడు అట్టి హింసల నుండి నిన్ను తప్పించేటటువంటి దేవుడు. దాని కొరకు నీవు రెడీ అయ్యాడు. హింసలు తాలుకొనడానికి లేకపోతే ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధపడినటువంటి వారం. ఇట్ ఈస్ గాడ్స్ వర్క్, దేవుని పని అండి మనం చేసేది. ఆయన మనల్ని తప్పించడా? ఖచ్చితంగా తప్పిస్తాడు. కానీ ఎదుర్కోవడానికి ఎప్పుడైనా సిద్ధం. అంటే ఆయన తప్పిస్తాడు కాబట్టి నేను ఎదుర్కొంటా అనేటటువంటిది ఇక్కడ ఆ కండిషనల్ కాదండి. అక్కడ ఒకవేళ మనం అక్కడ ఆలోచించినట్లయితే దానియేలు గ్రంథంలో షద్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క విశ్వాసం, ఆ రాజు ఆ ప్రతిమకు నమస్కారం చేయమన్నప్పుడు వారు చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోం. రాజా, నీవు నిలువబెట్టించినటువంటి ప్రతిమకు మేము నమస్కారం చేయము. నీవు వేయాలనుకున్నటువంటి అగ్నిగుండంలో నుంచి మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఆయన రక్షించకపోయినను సరే మేము మాత్రం నీ ప్రతిమకు నమస్కారము చేయము. దట్ షుడ్ బి అవర్ లాయల్టీ. ఈనాడు ఆయన నన్ను తప్పిస్తాడు కాబట్టే నేను హింస పొందడానికి రెడీ అనేటటువంటివి. ఆయన తప్పించకపోయినా కూడా గాడ్స్ ప్లాన్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. అది నీవు ఆలోచించాలి. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోలు కనపరిచినటువంటి ఆ విశ్వాసంను నీవు ఇక్కడ గుర్తించాలి. పౌలు అక్కడ సహించాడు వాటిని, ఆ శ్రమలను, ఆ హింసలను, ఉపద్రవములను ఆయన ఎదుర్కొని ఆయన సహించాడు. వాటన్నిటిలో నుండి ప్రభు ఆయనను తప్పించాడు. అంటే ఇక్కడ పౌలు తిమోతిల వరకే ఇది కాదండి. ద మెయిన్ పార్ట్ ఆఫ్ దిస్, ఈ ధ్యానం యొక్క ముఖ్య ఉద్దేశం గనక మనం ఆలోచించినట్లయితే అన్వయింపు. నా జీవితాల్లో అంటే నేనేమి దీనికి అతీతుడిని కాదండి. ఏమంటారు, నేను మీకు ఇక్కడ చెప్తున్నానని నేనేమి దీనికి అతీతుడిని కాదు, నేనేమి ఏమంటారు అన్నీ తెలిసిన వాడనేమి కాదు. నేను కూడా ఇట్టి హింసలను, శ్రమలను ఎదుర్కోవాలని దేవుడు నాకు నేర్పిస్తాడు. ప్రాముఖ్యంగా తిమోతి పత్రిక తీసుకోవడానికి ఇక్కడ ఈ ధ్యానము మీకు చెప్పడానికన్నా నేను ఎక్కువగా తిమోతి జీవితం ద్వారా లేదా పౌలు తిమోతికి చేసినటువంటి ఆ హెచ్చరికల ద్వారా నేను బలపడడానికి అత్యధికంగా నాకు ఇది ఉపయోగపడింది. కాబట్టి ఇక్కడ ప్రాముఖ్యంగా మనం గుర్తించినట్లయితే ఇట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభువును. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ హోప్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. దేవుడు ఖచ్చితంగా తప్పిస్తాడు. ఎట్లా అని చెప్పి తప్పిస్తాడు కాబట్టే నేను ఉంటా అనేది కాదు. నో కండిషనల్. అట్లా అనుకుని దేవుడు ఒకవేళ ప్రేమించడం స్టార్ట్ చేస్తే నెవర్ వి విల్ బి సేవ్. వి వుడ్ హ్యావ్ సేవ్డ్. మనం రక్షించబడేటటువంటి వారం కాదు ఒకవేళ దేవుడు అట్లా ప్రేమించాలని. కాబట్టి ఇక్కడ మనం స్పష్టంగా గుర్తించాల్సిన ఆ శ్రమలను సహించాలి. ఇంకా చివరిగా, అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచు, తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. దాదరండ్ అంటే ఇంకొక రకమైనటువంటి గుంపు. వీరు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఈ తప్పుడు బోధలను వారికి బోధిస్తూ, అంటే ఇతరులను తప్పుదారి పట్టిస్తూ వారు ఏం చేస్తూ ఉన్నారంటే ఆ దుర్జనులు, వంచకులు ఇతరులను ఏం చేస్తూ ఉన్నారు, మోసపరచుచు వారు కూడా ఏం చేస్తూ ఉన్నారు, మోసపోతూ ఉన్నారు. అంటే దీనికి విభిన్నమైనటువంటి విషయాలు. హింస ఉండదు. ప్రాస్పారిటీ గాస్పెల్ నేటి దినాన మనం చూడట్లేదా? అంతా మంచే, అంతా అభివృద్ధే. నో 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 హింసలు ఖచ్చితంగా ఎదురవుతాయి. బట్ ద మెయిన్ థింగ్, ద మెయిన్ ఎసెన్స్ ఇన్ దిస్ థింగ్ ఇస్ persecution is to be expected by you alone. నీవు అట్టి హింస ఎదురవుతుంది. నేను విశ్వాసిగా ఉంటున్నందుకు, నేను దేవుని యొక్క పరిచర్యలో ముందుకు సాగుతున్నందుకు
అనేటటువంటి ఆ మాట ఎప్పటికీ కూడా నీ చెవులలో గింగురమనాలి. అట్టి రీతిగా నీవు సిద్ధపడినటువంటి వాడవై ఉంటే ఖచ్చితంగా నీవు మోసపోయేటటువంటి వారిలో ఉండవు, మోసపరిచేటటువంటి వారిలో ఉండవు. అందుకని ఇక్కడ క్లియర్ స్టేట్మెంట్, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ హింస పొందు. క్లియర్ స్టేట్మెంట్, నో కన్ఫ్యూషన్. కాబట్టి ఇట్టిది దేవుడు నీకు తెలియజేస్తున్నటువంటి విషయాల పట్ల నీవు స్పృహ కలిగి ఉండాలి. హింసను ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధపడిన వాడవై ఉండాలి. ప్రార్థన చేస్తాం. అత్యంత కృపగల దేవ, అయ్యా ఇక్కడ మాకు ఒక స్పృహ కలగజేస్తాం. అయ్యా హింస అనేది మాకు కలగదు, నా వరకు రాదు, ఉపద్రవం అనేది నాకు తగలదు అనుకోవడం కాదు. పౌలు ఎట్లా ఎదుర్కొన్నాడు తండ్రి దేవ, మేము దానికి అతీతులమేమి కాదు. మాకు మా క్రైస్తవ విశ్వాసములో, మా పరిచర్య జీవితంలో హింస అనేది మేము ఎదుర్కోవాల్సినటువంటిదే. మాకు ఇస్తున్నటువంటి గొప్ప నిరీక్షణ తండ్రి. అయా నీవు తప్పించేటటువంటి వాడు. ఇట్టి విషయాల పట్ల తండ్రి దేవ మెలకువ కలిగి అయా తండ్రి తప్పుడు మోసపురిచేటటువంటి ఆ విధానంలోకి మేము ఎన్నటికీ వెళ్ళకుండా, మోసపోయేటటువంటి వారముగా మేము ఎన్నడూ కూడా ఉండకుండా నీ యందు తండ్రి దేవ స్థిరమైన విశ్వాసములో హింస ప్రతి విశ్వాసికి, ప్రతి సంఘానికి, ప్రతి సంఘ కాపరికి, ప్రతి దైవజనునికి ఎదురయ్యేటటువంటి విషయమే. ఇట్టి విషయాలు తెలుసుకున్నటువంటి వారమే ముందు కొనసాగటాన్ని మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.